హాయ్ ఆల్. ఇవాళ ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఇది మహాశివరాత్రి రోజు మేము పొద్దున్నే లేచి రెడీ అయిపోయి అందరం మేము ఇవాళ కోటిలింగాల గుడికి వెళ్ళాలని రెడీ అయ్యాము. సో వెళ్ళే దారిలో మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఆవులు ఇలా ఉయ్యాల అన్నీ ఉంటే మేము తినేసి కొంచెం సేపు వాటితో ఇలా ఆడుకున్నాము. మా పాప దాన్ని పట్టుకోవాలనుకునింది, కానీ అది భయపడింది. ఇది చూస్తే చిన్న ఆవు చాలా ముద్దుగా ఉంది. తర్వాత ఇంకా ఇది అయిపోయాక మేము హైవే ఎక్కేసామండి గుడికి వెళ్ళడానికి. నాకు మహాశివరాత్రి అంటే చాలా ఇష్టము. అయితే ఈసారి నేను జాగారం కూడా చేయలేదు, ఇంకా ఉపవాసం కూడా లేను. మేము వెళ్ళే దారి అంతా చాలా బాగుండే. మొత్తం హైవేనే, పక్కన చిన్న చిన్న ఊర్లు కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా పాప వెళ్ళాము గుడికి. సో రీచ్ అయిపోయాము గుడి. రీచ్ అయ్యాక ఇంకా నేను అన్నీ సర్దేశాను. నేను అభిషేకం చేయించుకోవాలా అనుకున్నాను. సో ఒక లింగాన్ని కూడా తీసుకెళ్ళాను నేనే. అన్నీ పెట్టాను నీట్గా. మా ఆయన అభిషేకం చేయడానికి మొక్కున్నాను. అందుకు నేను అన్నీ తీసుకొని వెళ్ళి నీట్గా అలా పెట్టి మేము అన్నీ సర్దుతున్నాను. మా ఆయన పిల్లల్ని పట్టుకున్నాడు. ఇంకా నేను అన్నీ ఇలా సర్దుతూ ఉంటే మా పాప నాకు హెల్ప్ చేస్తూ ఉంది. మీరు చూడొచ్చు, నేను ఒక చిన్న లింగాన్ని తీసుకెళ్ళి పెట్టాను. సో దీన్ని మేము అక్కడే పెట్టేసి వచ్చేసాము. ఎందుకంటే నేను అనుకున్నాను అక్కడ పెట్టేసి వద్దాము అని. సో నేను నైటే అన్నీ దానికి అభిషేకానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. మీరు చూడొచ్చు, నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. చూద్దురు. నేను నీట్గా ఓపెన్ చేసి విభూతి పెట్టాను నేను. సో పసుపు నీళ్ళు, తర్వాత గెరిక నీళ్ళు, ఇవన్నీ నేను ఏదో స్వామి చెప్పింటే విన్నాను. అందుకు నేను అన్నీ నానబెట్టుకున్నాను రాత్రే. అక్కడ చూడొచ్చు ఎన్ని లింగాలు ఉన్నాయంటే చాలా మంది వచ్చారండి. మేము తొందర సేవ్యమాన పావనాగ్రి పంకజం కాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవంతితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.
भिन्न पद्मजाण्डकोश सन्तति दृष्टिपात नष्ट पापजालमुग्र शासनम् अष्टसिद्धिदायकम् कपालमालिकन्दरम् काशिकापुरादिनाथ कालभैरवम् भजे भूतसङ्गनायकम् विशालकीर्तिदायकम् काशीवासलोकपुण्यपापशोधकम् विभुम् नीतिमार्गकोविदम् पुरातनम् जगत्पतिम् काशिकापुरादिनाथ कालभैरवम् भजे कालभैरवाष्टकम् पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनम् विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोककोपतापनाशनम् ये प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिम् ध्रुवम् काशिकापुरादिनाथ कालभैरवम् भजे काशिकापुरादिनाथ कालभैरवम् भजे कालभैरवम् भजे कालभैरवम् भजे సో మేము ఇంకా పూజ అంతా అయిప్ చేసుకొని ఇంకా దర్శనానికి పోవాలని బయటకు వచ్చాము. చూస్తే ఫుల్ రష్ ఉన్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఇక్కడ ఒక్క గుడే కాదు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. సో మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఇప్పుడు మల్లికార్జున స్వామి దర్శనానికి పోతున్నాము. సో ఇదే శివునిది. ఇక్కడ చూస్తే చాలామంది పూజ చేసుకుంటూ ఉన్నారు. మా బాబు అయితే లింగాన్ని పట్టుకొని ఉంటున్నాడు. అలా పట్టుకొని దాంతో ఆడుకుంటున్నాడు. మేము క్యూలో నిల్చున్నాము. చూడండి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్తే మళ్ళీ కూడా అట్లనే దేవుడిని ముట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకోవట్లేదు, ఇలా పట్టుకొని ఉండాలని ఉన్నాడు. నాకైతే చెయ్యి చాలా నొప్పి వచ్చేసింది. అలా వాడు వాళ్తూ ఉంటే బరువు అంతా చేయి మీదనే పడుతూ ఉండే. సో అలా లాస్ట్కి ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది మాది. మేము ఇంకా దర్శనం అంతా చేసేసుకొని అక్కడ మాకు లోపల లేకపోయా వీడియో తీసేకి. సో మేము బయటకు వచ్చేసాం. ఇలా ఒక సెల్ఫీ తీసుకున్నాము. సెల్ఫీ తీసుకొని ఇంకా బయటకు వస్తే చాలా ఎండగా ఉండే మా పాప నేను అందరము ఒక్కొక్క కోకోనట్ వాటర్ తాగేసాము. ఆ పాప అది టాయ్ తీపించుకుంది వాళ్ళంతా. ఇంక ఇంటికి వచ్చి మా ఆయన బ్లెస్సింగ్స్ తీసి అలా ఈ రోజంతా గడిపాము. లైక్ షేర్